హాయ్ ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అయిన మునగాకు పచ్చడి చేసుకుందామండి. సర్వరోగ నివారిణి, అన్ని అనారోగ్య సమస్యలకు మునగాకు చాలా బాగా పనిచేస్తుందండి. 30 రోజులు మునగాకు రసం తాగారంటే హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మనమైతే పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా అయితే మునగాకు శుభ్రంగా తీసుకుని కడిగేసి తీసుకోవాలండి. ఇవన్నీ పోపు దినుసులండి. మునగాకు శుభ్రంగా కడిగి తీసుకున్నాం కదండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకోవాలండి. ఎండుమిర్చి మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోకి మునగాకు వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, కమ్మగా ఉంటుంది. మునగాకంతా మగ్గిపోయిన తర్వాత 4 టమాటాలు వేసుకోవాలండి. టమాటా వచ్చేసి తొందరగానే మగ్గిపోతుంది. ఒకసారి అంతా కలుపుకుందామండి. రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుందాము. టమాటా అయితే మగ్గిపోయిందండి. అంతా వేగిపోయింది. ఆకు కలర్ చూసారు కదండి, వేగిన తర్వాత ఎలా ఉందో. మీరు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చండి. నేను టమాటా వేసిన వల్ల ఇంక చింతపండు అయితే వేయట్లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి. చల్లారిపోయిందండి. ఇంక మిక్సీ పట్టి తీసుకుందాము. మీరు కావాలంటే పైన తాలింపు కూడా పెట్టుకోవచ్చండి. ఇంక నేను తాలింపు అయితే పెట్టట్లేదు. అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. చూసారు కదండి, మిక్సీ పట్టి అయితే తీసుకున్నాము. మరీ మెత్తగా పట్టకూడదండి. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.